హాయ్ అండి, నమస్తే. బంగాళదుంప వేపుడును చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. నేను నా స్టైల్లో చూపించబోతున్నాను. బంగాళదుంప ఫ్రై తయారు చేసుకునేటప్పుడు ఇనుప బాండీలో ఫ్రై చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుందండి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. తక్కువ ఆయిల్తోనే మనం ఈ బంగాళదుంప ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బంగాళదుంప ఫ్రై కుర్మాలా అయిపోతుంది కదా, అలా కాకుండా పొడి పొడిగా రావాలంటే కొన్ని టిప్స్ని పాటిస్తూ ఈ బంగాళదుంప ఫ్రై చేస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇందులోకి ఒక మసాలా కూడా నేను యాడ్ చేయబోతున్నానండి. ఇక్కడ స్టవ్ మీద ఇనప బాండీ పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ ఆయిల్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. తర్వాత ఇందులో పోపు వేసుకుని, ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఎండుమిర్చిని వేసుకుని, ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా నేను కట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న బంగాళదుంపల్ని పోపులో వేసేసుకొని పోపు అంతా బంగాళదుంపలకు బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 15 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ కానీ అలాగే మూత కానీ పెట్టకూడదు, లేదంటే కుర్మాలా అయిపోతుంది. ఈ విధంగా 15 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే పొడి పొడిగా బంగాళదుంప ఫ్రై అనేది వస్తుంది. 15 మినిట్స్ తర్వాత బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉడికిపోయి ఈవెన్గా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి సాల్ట్, అలాగే రుచికి తగ్గట్టుగా పసుపు, అలాగే ఇందులోకి నేను ఎప్పుడు కూడా చాట్ మసాలా లేదంటే ఇలా సాంబార్ పౌడర్ కానీ యూజ్ చేస్తాను. అప్పుడు స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. బంగాళదుంప ఫ్రైకి సాంబార్ మసాలా, పసుపు, ఉప్పు బాగా పట్టే విధంగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే బంగాళదుంప ఫ్రై రసంలోకి కానీ పప్పులోకి కానీ సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.